వెల్కమ్ టు సన్యదా టీవీ. ఒక్క రూపాయికే అయ్యప్ప స్వామి భజన వినటానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, శ్రీ రామదండు బృందం కార్తీక మాసంలో మొదలైన అయ్యప్ప స్వామి పడి పూజలలో కేవలం ₹1 తీసుకొని భజన నిర్వహిస్తున్నారు. మా సన్యదా టీవీ ప్రత్యేక కథనం ప్రకారం ఈ సంవత్సరం 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షగాను శ్రీ రామదండు వారు 34 భజనలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు తూప్రాన్, బోయిన్పల్లి, బిఎన్ రెడ్డి నగర్, ఆల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, లాలాపేట్, కోంపల్లి, సైనిక్ పురి, హైదరాబాద్ నలుమూలల భజన శ్రీ రామదండు ఆధ్వర్యంలో నిర్వహించారు. మరొక మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే ఎటువంటి రవాణా ఖర్చు కూడా తీసుకోకుండా తమ సొంత డబ్బుతో ఈ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో కూడిన భజన శోభ తీసుకొస్తుంది. ఈ సందర్భంగా ఈ రామదండు సభ్యులు శ్రీ బ్రహ్మచారి గారు మాట్లాడుతూ భక్తిని డబ్బుతో ముడిపెట్టకూడదని తెలిపారు. శ్రీ రామదండు బృందం రాజేశ్వర్ రెడ్డి, శ్యామ్ సుందర్ గారు, యోగి గోపి సాగర్, వి నరేష్ గురుస్వామి ఇంకా ప్రతి సంవత్సరం మా సేవలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీ రామదండు ద్వారా మీరు భజన వీక్షించవచ్చు. ఇవాళ దేవస్థానంలో మనకు ఈ చక్కనైన భజన అందించిన బృందం వారు రామదండు బృందం వారు. స్వామి ఎవరిని భజనకు పిలిచినా స్వామి మాకు మినిమం అన్ని ఖర్చులు ఉంటాయి స్వామి, మేమేమనుకోవద్దు అని చెప్పి అన్నవాళ్లే. ఆ తర్వాత మాకు పరిచయం అయ్యింది రామదండు. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్ విత్ దిస్ బ్యానర్ రూపాయి భజన. అది ఐ వాజ్ క్యూరియస్ టు నో వై ఈవెన్ దట్ ₹1. సో I want Swami you to explain, though I have the answer. Me noti nunchi why that ₹1 also. And then we had a conversation. And before calling, I wanted to check the mic whether this is genuine or fake. Honestly, Swami. And why this sankalpam? Ee Rupai Bhajana ane concept ma vallaku cheppandi. Idi the word has to spread. Ivala Ramadandu varni ikkada pilchindi mana maataladaniki kaadu actually primarily. It is for them to tell us. నేను ఆ భజనలో విన్నా నీ మాటలన్నీ కూడా. సో ఐ వాంటెడ్ యూ టు లిసన్ దిస్ అలాంగ్ విత్ మీ. సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ గుడ్ టు షేర్, అమృతం ఉంటే 10 మందికి పంచండి స్వామి, విషమైతే ఒక్కళ్ళే తాగండి, నమశివాయ. సో అది వీళ్ళ సంకల్పం, వీళ్ళతోనే మనం విందాము. ఎందుకు వై డు దే వాంట్? అండ్ నౌ దిస్ ఇస్ ఎక్స్టెండింగ్. వెన్ ఐ కెప్ట్ సేయింగ్ రామదండు రామదండు రామదండు, సో ఆ పేరు మీరు ఇంకొక 10 మందికి చెప్పండి. రూపాయికి భజన అయిపోతుంది స్వామి, మన పూజలో మనకు 20,000 మిగులుతుంది. దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. అవును స్వామి, వాళ్ళని పిలిచేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు పాడుకుంటారు, మనకు రూపాయి ఇస్తే మన పని అయిపోతుంది, మిగతా అన్ని మనం అలంకరణలో గురుస్వాములకు వాళ్ళకి వీళ్ళకి కాదు స్వామి. స్వామి, దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. ఎందుకంటే ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్రీ దట్ ఈస్ ఆల్వేస్ అ లాట్ ఆఫ్ డిమాండ్. ఆ స్వామికి ఆ రోజు కూడా చెప్పాను. ఐ డోంట్ నో హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ దిస్, బట్ ఎనీవే మరొకసారి రామదండు బృందం వారి అందరికీ కూడా పేరు పేరున మన బోయిన్పల్లి అయ్యప్ప దేవస్థానం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మంది నిన్నటి నుంచి ఇక్కడ పొద్దున దాకా సేవ చేసిన వాళ్ళు, దేవస్థానంలో ఉన్న ప్రతి సేవకులు, అయ్యప్ప సేవ చేసే వాళ్ళందరి తరఫున మీ అందరికీ అమ్మ మీరు ప్రత్యేకంగా మాతా స్వాములు. యాక్చువల్గా ఇంతకుముందు స్వామి వారు అన్నారు, యాక్చువల్గా ఫ్రీకి వాల్యూ లేదండి. ఫ్రీకి వాల్యూ లేదు కాబట్టి ₹1 ఛార్జ్ చేస్తున్నామండి. ఫ్రీగా చేస్తున్నారంటే ఇది ఫ్రీ వచ్చింది అనుకుంటాం, కానీ ₹1 కానీ ఇందులో లాజిక్ ఏంటంటే స్వామి, పాయింట్ నెంబర్ 1, ఇది ₹1 కాదు స్వామి, అయ్యప్ప స్వామి మీద మాకున్న ప్రేమ. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 crore, 2 crore, 10 crore ఎంతైంది అనుకోండి. రెండవది మీ అందరూ మా పైన చూపించే ప్రేమ. సో దానికి కూడా విలువ లేదండి. సో ₹1 తీసుకున్నా 100 కోట్లు తీసుకున్నా సమానమే, అందుకే ₹1 తీసుకుంటున్నాము. రెండవది ఏంటంటే చేపించుకున్న స్వామికి పుణ్యం దక్కదు కాబట్టి, డబ్బులు లేకుండా చేపించుకుంటే పుణ్యం రాదు స్వామి, అది అయ్యగారికైనా భజనకైనా. అందుకనే డబ్బులు తీసుకుంటున్నాము. ఈ డబ్బులన్నింటినీ కూడా అయ్యప్ప స్వామి కాళ్ళ ముందు వేస్తాం స్వామి, శబరిమలలో ఒక్కొక్క ₹1. అలా 34 భజన్స్ వేస్తున్నాం మేము మొత్తం టోటల్ 41 డేస్లో. అయితే స్లోగా కమర్షియాలిటీ పెరిగిందని, ఎస్పెషల్లీ అయ్యప్ప దాంట్లో కొంచెం ఇది ఒక ప్రయత్నం స్వామి, భక్తికి డబ్బుకి ముడిపెట్టొద్దని ఒక చిన్న ప్రయత్నం. ద మెయిన్ రీజన్ ఇటువంటి భజన స్వామిని చూడేసారు, మీరు కూడా చూస్తున్నారు. ఏదో
కేవలము ఒక్క రూపాయి స్వామి, కేవలం ఒకటే ఒక రూపాయితో స్వాములు హైదరాబాద్ నుండి తూప్రాలు సొంత ఖర్చుతో మనం సౌండ్ పెట్టాలంటే 11,000, డోర్ కొట్టాలంటే 3,000, ప్యాడ్ కొట్టాలంటే 3,000. ఇది మన దగ్గర ఇప్పుడు నడుస్తున్నది. ఒక భజన టీం రావాలంటే 40,000. నిజమా కదా? చెప్పండి, మీరు చూసిన ఎటువంటి భజన ఎవరు చూసినా స్వామి? నేను ఉపయోగంగా జరుగుతూ నేనే చూడలేదు, మీరన్నీ చూడు. అందుకే ఒకసారి స్వాములకు అందరి తరఫున అయ్యప్ప స్వామికి ఒక శరణం వచ్చి చెప్పుకోండి. స్వామి స్వామి ఈ స్వామి తిరిగి మళ్ళీ మన దేవాలయంలో మన కనకరాజ స్వామి 8వ తేదీన ప్రత్యేక పడిపోయిన స్వామి. వీళ్ళు 3 నెలల క్రితమే ఈ స్వాముల దగ్గర నేను బుక్ చేశాను స్వామి, అందుకే టైం దొరికింది. ఇప్పుడు ఇతర స్వాములు ఒక 10 మంది అడిగారు, స్వామి మాకు కావాలి అంటే నేను స్వామి వాళ్ళకి నేను దసరా బుక్ చేసుకుని వినాయక చవితి అప్పుడు బుక్ చేసుకుని ఇప్పుడు దొరికింది. కానీ కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క స్వాములు 10 మంది నన్ను అడిగితే నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే నేను ఆ స్వాములు నిలిచినందుకు ఆ స్వాములు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరిని స్వాములు 10 మంది అడుగుతారంటే ఎంత నడిస్తే 10 మంది అడుగుతారు స్వామి. అందుకే ఈ రామదండు మీ భజన మండలికి మా సూప్ర అయ్యప్ప స్వామి దేవాలయం నుండి అందరూ కృతజ్ఞతలు స్వామి.